హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు గీతాస్ గ్యాలరీ. మన జూన్ 27కి నా బర్త్డే అయింది. బర్త్డే సెలబ్రేషన్స్ హోటల్ తాజ్లో చేసుకున్నాం. మా వారు సర్ప్రైజ్ ఇచ్చారు. ఒకసారి ఎప్పుడో మా వారిని అడిగాను హోటల్ తాజ్లో ఒక రోజు స్టే చేయాలి అని. అది నా బర్త్డేకి ప్లాన్ చేశారు. హోటల్ తాజ్ ఎలా ఉంది, అక్కడ ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి, ఫుడ్ ఎలా ఉంది, ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటా ఈ వీడియోలో. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. బర్త్డే రోజు ఇంట్లో మార్నింగ్ కేక్ కట్ చేసేసుకుని ఇంట్లోనే లంచ్ చేసేసి ఆఫ్టర్నూన్ 2 o'clock అలా బయలుదేరాం హోటల్కి. క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్లో వెళ్ళిపోయాం. ఇది హోటల్ బయట అన్నమాట. బయట కార్ లాగే ప్లేస్ ఇది. కార్ ఆగంగానే ఒక ఆయన వచ్చి డోర్ తీశారు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. మా లగేజ్ అక్కడే సబ్మిట్ చేసేసాం. వాళ్ళు స్కాన్ చేసి లోపలికి తీసుకొచ్చారు. మేము ఈ డోర్లోంచి లోపలికి వెళ్ళిపోయాము. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే రిసెప్షన్ వస్తుంది. రిసెప్షన్కి వెళ్ళి డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మా రూమ్ కీస్ అయితే తీసుకున్నాం. ఇదంతా రిసెప్షన్ ఏరియా. రిసెప్షన్ ఏరియా సైడ్లో కూర్చోడానికి అవి సోఫాస్ ఇవన్నీ ఉన్నాయి. చూసారా ఎంత బాగుందో. ఈ వీడియో నేను నైట్లో తీసుకున్నాను. నైట్ డిన్నర్ చేసి ఇక్కడ కొంచెంసేపు కూర్చున్నాం. అప్పుడు ఈ వీడియోస్ తీసుకున్నాను. ఎంటర్ అవ్వగానే వీడియోస్ తీసుకోవడానికి నాకు ఎందుకో భయం వేసింది, వాళ్ళు ఏమంటారా అని. అందుకే ఇంకా నైట్ డిన్నర్ చేసేసి వచ్చాక తీసుకున్నాను. వీడియోస్ తీసుకున్న వాళ్ళు ఏమనట్లేదు, కానీ నాకు ఎందుకో భయం. వీడియోస్ తీసుకుంటే తొందరగా ఏమైనా అంటారేమో అని భయం నాకు, అంతే. ఇంకా కీ తీసుకొని మా రూమ్కి వెళ్ళిపోతున్నాం. మాది 11th floorలో ఉంది మా రూము. ఇందులో 3 ranges ఉంటాయి: ప్రీమియం, డీలక్స్, క్లబ్. మేము క్లబ్లో బుక్ చేసుకున్నాం. అంటే ప్రీమియం కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది, డీలక్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది, క్లబ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. దాన్ని బట్టి ఆ ప్రైజెస్ బట్టి మనం బుక్ చేసుకోవచ్చు. ఇంకా మా రూమ్కి వచ్చేసాం. మా రూమ్ నెంబర్ వచ్చేసి 1116. ఈ 116 అనేది మా వారికి చాలా రిలేషన్. మా వారు ప్రతి దాంట్లో 116 ఉంటుంది. మా వారి సర్వీస్ నెంబర్ 116. మా వారి బైక్ కూడా లాస్ట్లో 16 ఉంటుంది. అలాగే మాకు ఇచ్చిన రూమ్ నెంబర్ కూడా 116. చూడండి, ఇది మా రూమ్లోంచి సిటీ వ్యూ అన్నమాట. ఎంత బాగుందో. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉంది. ఇక్కడ చిన్న కబోర్డ్ ఉంది. కబోర్డ్లో చాలా సామాన్లే ఉన్నాయి. ఇక్కడ ఒక మినీ ఫ్రిడ్జ్ ఉంది చూడండి. ఈ మినీ ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్స్ ఉన్నాయి, బీర్స్ ఉన్నాయి, వాడ్కా ఉంది, చాక్లెట్స్ ఉన్నాయి. ఒక డార్క్ చాక్లెట్, ఒక సిల్క్ చాక్లెట్ ఉంది. వీటికి సెపరేట్గా కాస్ట్ వేస్తారు. ఏం తీసుకొని తాగినా తినినా కాస్ట్ ఉంది. పక్కనే బిల్ బుక్ ఉంది చూడండి. ఆ బిల్ బుక్లో ఉన్నాయి ఎంతెంత కాస్ట్ ఉంది ఏంటి అని. బయట కొంటే 40 రూపీస్ టిన్, ఇందులో అయితే 250 రూపీస్ ఉంది. పక్కనే కెటిల్ ఇచ్చి కాఫీ, టీ బ్యాగ్స్ అవి ఇచ్చారు. 2 cups కూడా ఇచ్చారు. మనకి కాఫీ కావాలంటే కాఫీ, చాయ్ కావాలంటే చాయ్ పెట్టుకోవడమే. ఈ కెటిల్లో వాటర్ వేసుకొని హీట్ చేసుకొని ఇన్స్టెంట్ కాఫీసే అన్నీ. ఈ సెకండ్ ర్యాక్లో ఏమో కూల్ డ్రింక్స్ అవి తాగడానికి గ్లాసెస్ ఉన్నాయి. కింద ఈ 2 racks ఖాళీగానే ఉన్నాయి. మన ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు కావాలంటే. బస్ ఈ కబోర్డ్ అయిపోయింది. ఇవి పైకి వస్తే ఇక్కడ ఒక వాటర్ బాటిల్ ఉంది చూడండి. ఈ వాటర్ బాటిల్ ఎంత బాగుందో. గ్లాస్ బాటిల్ అన్నమాట. ఇది 500 ml బాటిల్. ఇది చూడండి, మా రూమ్ నెంబర్ 1116. మా వారి పేరు మురళీ గణేష్ కాబట్టి పాస్వర్డ్లో గణేష్ రాశారు. ఇందులోనే మా రూమ్కి పెట్టించారు. ఇదిగో ఇది రూమ్కి అన్నమాట. ఇది వరకు కీస్ ఉండేవి, ఇప్పుడు అన్నీ ఇలా వైఫై తోటే. ఇది కార్డు, చెక్క కార్డు లాగా ఉన్నది చూడటానికైతే. ఈ కార్డు ఇలా పెట్టేస్తే మనకి డోర్ లాక్ ఓపెన్ అయిపోతుంది. డోర్ తీసుకొని లోపలికి వెళ్ళడమే. ఇప్పుడు కార్డు ఇన్సర్ట్ చేశాను కదా, అందులో కార్డు ఇన్సర్ట్ చేస్తే లైట్స్ ఆన్ అవుతాయి. మనం బయటికి వెళ్ళినప్పుడు ఈ కార్డు తీసేసుకొని బయటికి వెళ్ళిపోవడమే. కార్డు అందులోంచి తీసేయంగానే రూమ్లో ఉన్న లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. ఈ కార్డు కానీ అందులో ఉంచేసి డోర్ వేసేసేమా అంతే, ఇంకా కార్డు లోపల ఉండిపోతుంది. మన రూమ్ డోర్ లాక్ అయిపోతుంది.
రిసెప్షన్కి వెళ్ళి మళ్ళీ ఇంకో కీ తెచ్చుకోవడమే. మా రూమ్లో ఇక్కడ చూసారా 50 ఇంచెస్ టీవీ ఉంది. ఇది స్టడీ టేబుల్ ఎంత బాగుందో. ఇక్కడ ఒక ఫోన్ ఇచ్చారు, మనకి ఏమైనా కావాలంటే ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు. ఈ వాల్ హ్యాంగర్ చూడండి, మెడలో నెక్లెస్ లాగా ఉంది కదా, చాలా బాగుంది వాల్ హ్యాంగర్ అయితే. ఇంక ఇక్కడ నుంచి ఇలా సైడ్కి వచ్చేస్తే ఇక్కడ ఒక పెద్ద చైర్ ఉంది, మంచిగా చైర్లో కూర్చొని కాఫీ తాగొచ్చు. బెడ్ చూసారా ఎంత బాగుందో, స్ప్రింగ్ బెడ్, చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంది. ఇక్కడ బెడ్ ల్యాంప్స్, అలాగే బెడ్ పక్కన ఒక టేబుల్ ఉంది, వాటర్ పెట్టారు. ఇక్కడ కొన్ని పేపర్స్ కూడా పెట్టారు, ఏమైనా మనకి థాట్స్ వస్తే రాసుకోవడానికి. లెవెన్త్ ఫ్లోర్లోంచి ఇది సిటీ వ్యూ అన్నమాట. పక్కనే మెట్రో వెళ్తుంది. మెట్రో ఇదే లాస్ట్ స్టాప్ మెట్రో. ఇక్కడ నుంచి ఇంకా మెట్రో లైన్ అయితే ముందుకు లేదు. అన్ని ట్రైన్స్ ఇక్కడికి వచ్చి ఆగి 5 minutes తర్వాత వెళ్తేనే ఒక ట్రైన్ వస్తుంది, ఒక ట్రైన్ వెళ్తుంది, అలా వెళ్తున్నాయి అన్నమాట. చూసారా, వెంటనే వచ్చేసింది మళ్ళీ ట్రైన్. ఇదంతా సిటీ వ్యూ, చాలా బాగుంది కదా. ఇక్కడ 11th ఫ్లోర్ నుంచి వ్యూ అన్నమాట. ఇది చాలా బాగుంది వ్యూ అయితే. ఎత్తులోంచి చూడటానికి సిటీ అయితే చాలా బాగుంది, కానీ రోడ్డు పైన వెళ్తేనే చాలా ట్రాఫిక్ ఉంటుంది ఢిల్లీలో. మాకు హోటల్లోకి ఎంటర్ అవ్వగానే బొట్టు పెట్టారు. బొట్టు పెట్టేసి ఈ తులసి మాల వేశారు. ఇది తులసి కాడల మాల అన్నమాట. వెల్కమ్ చెప్పారు. ఈ మాల వేసేసి వెల్కమ్ అయితే బాగా చెప్పారు. మా అమ్మాయికి మా వారికి కూడా బొట్టు పెట్టి దండ వేశారు. ఇంకా ఇది వాష్రూమ్ అన్నమాట. వాష్రూమ్ చూడండి ఎంత బాగుందో, బాతింగ్ టబ్ ఉంది. ఇక్కడ ఫేస్ టవెల్స్, గ్లాసెస్ అవి ఉన్నాయి. టబ్లో కూర్చొని మందు తాగుతారంట. ఈ పెద్ద అద్దం ఉంది కదా ఇక్కడ, అది షేవింగ్ చేసుకోవడానికి. 2 టవెల్స్ ఇచ్చారు, ఒక హెయిర్ డ్రైయర్ కూడా ఇచ్చారు. ఇది షవర్ క్యాబిన్. షవర్ క్యాబిన్కి సెపరేట్ డోర్ ఉంది. ఇలా స్లైడ్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది. షవర్ క్యాబిన్ కూడా చాలా బాగుంది. షవర్ క్యాబిన్ కూడా చాలా బాగుంది కదా. ఇక్కడ 3 బాటిల్స్ ఉన్నాయి కదా, హెయిర్ కండిషనర్, షవర్ జెల్, ఇంకొకటి హెయిర్ షాంపూ, ఈ 3 ఉన్నాయి. ఇదొక టవల్, అక్కడ ఒక టవల్ కనిపిస్తుంది చూడండి. 2 టవల్స్ ఇచ్చారు, ఒక హెయిర్ డ్రైయర్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇందులో ఏమున్నాయంటే టూత్ పేస్ట్, బ్రష్, షేవింగ్ రేజరు, కోంబో ఇవన్నీ ఉన్నాయి. ఇవతల బాటిల్స్ ఏమో అవి బాడీ లోషన్స్, సోపు ఉంది అందులో. ఇవి ఫేస్ టవల్స్. ఇది ఎమర్జెన్సీ కిట్ అన్నమాట. ఎమర్జెన్సీ కిట్లో ఒక ప్లాస్టర్ ఉంది, ఇయర్ బడ్స్ ఉన్నాయి. ఈ కోట్ చూసారా, చాలా మూవీస్లో చూసే ఉంటాం కదా, స్నానం అవ్వగానే ఈ కోట్ వేసుకొని బయటకు వస్తారు, అదే అది. చాలా బరువు ఉంది ఆ కోట్ అయితే. ఇప్పుడు ఇందులో ఏమున్నాయో చూద్దాం. షవర్ క్యాప్ ఒకటి ఉంది, షేవింగ్ జెల్ ఒకటి ఉంది, డిస్పోజల్ బ్యాగ్, కాంబ్ ఒకటి ఉంది, టూత్ పేస్ట్, టూత్ బ్రష్లు 2 ఉన్నాయి, షేవింగ్ రేజర్ ఒకటి, టూత్ బ్రష్లు 2 ఇచ్చారు. ఇందులో ఏమో 2 బాడీ లోషన్స్, ఒక సోప్ ఉంది. తాజ్ హోటల్కి ఓన్లీ మన క్లాత్స్ తీసుకొని వెళ్తే సరిపోతుంది, అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కానీ లాస్ట్లో ఎంత బిల్ ఇస్తారో ఆ బిల్ కట్టేసి వచ్చేయడమే. మెయిన్ ఎంట్రన్స్ పక్కనే ఒక పొడుగాటి కబోర్డ్ ఉంది. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఇది ఓపెన్ చేయగానే లైట్స్ ఆన్ అయినవి, లోపల లైట్స్ ఉన్నాయి, సెన్సార్ లైట్స్. డోర్ ఓపెన్ చేయగానే ఆన్ అవ్వాయి, డోర్ క్లోజ్ చేయగానే లైట్స్ ఆఫ్ అయిపోతాయి. ఇందులో మన క్లాత్స్ అన్నీ పెట్టుకోవచ్చు. ఇక్కడ 2 లాండ్రీ బ్యాగ్స్ ఇచ్చారు.
ఏమైనా వాష్ చేయాల్సిన క్లాత్స్ ఏమైనా ఉంటే ఇందులో వేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాష్ చేసి తీసుకొస్తారు. ఇది సీక్రెట్ లాకర్. మన వాల్యుబుల్స్ ఏమైనా ఉంటే ఇందులో పెట్టేసి లాక్ చేసేసుకోవచ్చు. నెంబర్ మనం సెట్ చేసుకోవచ్చు. ఇవి 2 ర్యాక్స్ ఉన్నాయి. ఇందులో కూడా మన క్లాత్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. 3 ర్యాక్స్ ఉన్నాయి. ఇక్కడ 2 pairs స్లిప్పర్స్ ఇచ్చారు. ఒక షూ పాలిష్ బాక్స్ ఇచ్చారు. అంతే, ఇవే ఉన్నాయి కబోర్డ్లో. క్లోజ్ చేసేద్దాం. ఈ వీడియో షూట్స్ అవి అయిపోయాక కొంతసేపు రిలాక్స్ అయిపోయాము. ఒక 1.5 అవర్ పడుకున్నాము. పడుకుని లెగ్సాక కాఫీ తాగాము. కాఫీ తాగేసి 5కి అలాగా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోయాం. స్విమ్మింగ్ పూల్ ఉంది 2nd ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ మాట. స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిపోయాం. మా అమ్మాయి, నేను, మా వారు స్విమ్మింగ్ సూట్స్ వేసుకొని వెళ్ళిపోయాం. ఈమె స్విమ్మింగ్ నేర్చుకుంటుంది. ఫస్ట్ భయపడింది స్విమ్ చేయడానికి. ఆ ట్యూబ్ వేసుకున్న తర్వాత కొంచెం యాక్టివ్ అయిపోయింది. ట్యూబ్ వేసుకుని స్టార్ట్ చేసింది కానీ భయపడింది. తర్వాత అలవాటు అయిపోయింది ఆమెకి. ఇంకా స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చేసరికి 6:30 అయింది. 6:30కి వచ్చి ఫ్రెష్ అయిపోయి కేక్ కట్ చేస్తున్నాం, బర్త్డే కేక్. మేము స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళు కేక్ తెచ్చేసి పెట్టేశారు రూమ్లో. ఇంకా మేము వచ్చి ఫ్రెష్ అయిపోయి కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాం. చూసారా నైట్ వ్యూ ఎంత బాగుందో, సిటీ వ్యూ. కేక్ కటింగ్ చేసేస్తున్నాం. మా అమ్మాయి, నేను. హ్యాపీ బర్త్డే టు యూ అమ్మ అంటుంది. కేక్ అయితే చాలా బాగుంది. చాక్లెట్ కేక్ ఇచ్చారు. చాలా బాగుంది కేక్. నాకైతే చాలా బాగా నచ్చింది కేక్. నెక్స్ట్ మా వారు, నేను. మా అమ్మాయి వీడియో తీస్తుంది. యాక్చువల్ ట్రైపాడ్కి పెట్టేసాము ఫోను. ఆమె ఆన్ ఆఫ్ చేస్తుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది తాజ్ హోటల్లో బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నందుకు. ఇది డైనింగ్ హాల్. ఇంకా కేక్ కటింగ్ అయిపోయాక డిన్నర్ చేయడానికి వెళ్తున్నాం. ఇది డైనింగ్ హాల్కి వెళ్ళే దారిలో మాట. బాగా డెకరేషన్ చేశారు. ఫ్లవర్స్ పెట్టి మధ్యలో క్యాండిల్స్ పెట్టారు. చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ కూడా చూడండి చాలా బాగుంది. ఇదంతా డైనింగ్ హాల్ మాట. డ్రింక్స్ తాగేటోళ్ళకి డ్రింక్స్ కూడా ఉన్నాయి. ఎంత పెద్దది ఉందో చూడండి డైనింగ్ హాల్. 2nd ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్, స్పా, జిమ్, సెలూన్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో డైనింగ్ హాల్ ఉంది. ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా ఫుడ్ ఐటమ్సే ఉన్నాయి. ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క స్పూన్ టేస్ట్ చేస్తే చాలు కడుపు నిండిపోతుంది. ఇంకా సగం ఐటమ్స్ అలా మిగిలి ఉంటాయి. అన్ని ఐటమ్స్ ఉన్నాయి. సగం ఐటమ్స్ తినేసరికి కడుపు నిండిపోతుంది. కానీ అన్నీ మనం తినేలాగైతే లేవు. నాకైతే అన్నీ నచ్చలేదు, అన్నీ టేస్ట్ చేయలేదు. వెజ్లో కొన్ని అయితే నాకు నచ్చలేదు. ఇంకా నాన్ వెజ్ తినాల్సి వచ్చింది ఆ రోజు. యాక్చువల్లీ ఫ్రైడే నేను నాన్ వెజ్ తినను. ఇంకా వెజ్ ఏం అంత బాగాలేవు అని నాకు నచ్చలేదు. ఇంకా నాన్ వెజ్ తినాల్సి వచ్చింది ఆ రోజు. ఇవన్నీ సలాడ్స్లో ఇన్ని టైప్స్ ఆఫ్ సలాడ్స్ ఉన్నాయో చూడండి. ఇంకా వెజ్లో ఇవి తెచ్చుకున్నాను. చౌమీన్, ఏదో సాస్, వెజిటేబుల్ సాస్, సూప్లా ఉంది అది. ఇవి నాన్ వెజ్ ఐటమ్స్ మా వాళ్ళు తెచ్చుకున్నారు. మా అమ్మాయి కూడా చౌమీనే తింటుంది. కడుపు నిండా తినేసాము. బాగుంది ఫుడ్ అయితే. నాన్ వెజ్ అయితే బాగుంది. వెజ్ కూడా నచ్చేటోళ్ళకి నచ్చుతాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి వెజ్లో. పులావ్, పరాటా, రోటీ. నాన్ వెజ్లో అయితే బిర్యానీ, మటన్, చికెన్, ఫిష్, ల్యాంబ్ కూడా ఉంది. ఇవన్నీ కేక్స్, డిజర్ట్స్ మాట. ఇవన్నీ కేక్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. ఇది కీర్, గులాబ్ జాము, పైన ఉన్నది బాదుషా, ఆగ్రాపేట స్వీట్. ఇదైతే చాలా బాగుంది. ఈ గ్లాస్ నచ్చి తెచ్చుకున్నాను నేను. టేస్ట్ కూడా చాలా బాగుంది. అందులో ఉన్నది ఫ్రూట్స్ వేసి, క్రీమ్ వేసి, మళ్ళీ దానిపైన ఫ్రూట్స్ వేశారు.
దాన్ని ఏమంటారో తెలీదు, కానీ అది టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా డిన్నర్ చేసి వచ్చి బయట కూర్చుని కొంచెంసేపు ఫోటో సెషన్ చేసుకున్నాం. ఇక్కడ కూర్చొని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. ఇక్కడైతే మ్యూజిక్ లైవ్లోనే ప్లే చేస్తున్నారండి. రికార్డెడ్ మ్యూజిక్ అయితే కాదు, లైవ్లోనే ప్లే చేస్తున్నారు. ఒక ఆయన ఫ్లూట్ ప్లే చేశారు, ఒక ఆయన అయితే వీణ ప్లే చేశారు లైవ్లోని. మ్యూజిక్ అయితే చాలా చాలా బాగా ప్లే చేశారు. ఇదంతా రిసెప్షన్ దగ్గర. అలా కూర్చొని కొంచెంసేపు టైంపాస్ చేసాము. తిన్నది అరగాలి కదా, కూర్చొని టైంపాస్ చేసాము. ఇంకా మా రూమ్కి వెళ్ళిపోయాము. ఇది లిఫ్ట్ దగ్గర 2 చైర్స్ వేసారన్నమాట. లిఫ్ట్ రావడానికి టైం పడుతుంది కదా, ఇక్కడ కూర్చొని వెయిట్ చేయడానికి. స్లో మోషన్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇంకా మా రూమ్కి వెళ్ళి రిలాక్స్ అయిపోయాము, పడుకున్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మొత్తం సిటీ వ్యూ అంతా వీడియో తీసుకున్నాం. మార్నింగ్ ఏమాట ఈ వ్యూ. రాత్రి మేము పడుకునేసరికి 12-1 అయిపోయింది. ఇంకా మార్నింగే లేవలేకపోయాం. మేము లెగ్సేసరికి 9 అయిపోయింది. 9కి లెగ్స్ ఇంకా ఫ్రెష్ అవి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాము కిందకి. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాము. బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, సాంబార్, దోశ, వడ, బోండా, ఇంకా నార్త్ ఇండియన్ డిషెస్, పరాటా, ఆలు పరాటా. బ్రేక్ఫాస్ట్లో కూడా నాన్ వెజ్ ఉన్నాయి. ఈరోజు సాటర్డే కదా, మేము వెజ్ తిన్నాము. బ్రేక్ఫాస్ట్ అంతా ఫినిష్ చేసుకొని ఇంకా మా అమ్మాయి లాస్ట్లో వాటర్ మెలన్ జ్యూస్ తాగుతుంది. కావాలా అని అడుగుతుంది. ఇది ఓట్ మిల్క్ కూడా తీసుకున్నాము. ఆమె బ్రేక్ఫాస్ట్ సరిగ్గా చేయలేదు, తర్వాత తాగుతుందేమో అన్నట్టు ఓట్ మిల్క్ తీసుకున్నాం, కానీ ఆమె తాగలేదు. ఆమె చాకోస్ తిన్నది, అన్నీ సగమే తిన్నది. పిల్లలకి చాకోస్ కూడా ఉన్నాయి అక్కడ. ఇది టిఫిన్ సెషన్ అన్నమాట. ఇవి ఇడ్లీలు, స్టీమ్డ్ ఇడ్లీలు, ప్లెయిన్ ఇడ్లీ ఉంది, ప్లస్ పాలక్ ఇడ్లీ కూడా ఉంది, పక్కనే సాంబారు. ఇవన్నీ చట్నీలు, అలాగే డ్రై ఫ్రూట్స్ హెల్తీగా తినే వాళ్ళ కోసం. ఇవి కూడా చట్నీసే. ఇవన్నీ చాకోస్లో ఫ్లేవర్స్ అన్నమాట పిల్లలకి ఇవన్నీ. ఇవి ఫ్రూట్స్, వాటర్ మెలన్, పైనాపిల్, కీరా. ఇక్కడే ఓట్ మిల్క్ జ్యూసెస్ అవి ఉన్నాయి. ఇవి ఫ్రూట్ జ్యూసెస్, వాటర్ మెలన్, లెమన్, స్వీట్ లైమ్. ఇవన్నీ డోనట్స్, కేక్స్. చూసారా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో బ్రేక్ఫాస్ట్లో కూడా. ఇవి కూడా ఒక్కొక్క స్పూన్ తింటే కడుపు నిండిపోతుంది. అన్ని బ్రేక్ఫాస్ట్లో ఉన్నాయి. వడలు చూసారా ఎంత చిన్నగా వేశారు. ఇది బోండా. ఇది లిఫ్ట్లో ఫోటో అన్నమాట. లిఫ్ట్లో పైన కూడా మిర్రర్ ఉంటే ఫోటో తీసుకున్నాం. బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్కి వచ్చేసాము. ఇంకా వెకేట్ చేయాల్సిన టైం వచ్చేసింది. లాస్ట్లో ఇంకా కొన్ని ఫొటోస్ తీసేసుకున్నాం. ఒకరోజు 5 స్టార్ హోటల్లో స్టే చేయడానికి ఎంత బిల్ అయిందో కావాలంటే కామెంట్ చేసేయండి. నేను ఎంత బిల్ అయిందో షార్ట్ వీడియోగా చెప్తాను.
వెళ్ళిపోతున్నాము ఇంటికి. ఈ రూమ్కి టాటా బై బై చెప్పేసి చెక్అవుట్ చేసేసాము. ఇంకా మా లగేజ్ అంతా సర్దేసుకున్నాం. అంతా సర్దేసి ఇంకా లాస్ట్ అన్నమాట ఈ రూమ్లో లాస్ట్ వీడియో అని వీడియో తీసేసుకుంటున్నాను. ఇంకా మా వాళ్ళు ఇద్దరు బయటకు వచ్చేసారు. మా లగేజ్ అంతా తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాము. 1 డే స్టే అయితే చాలా చాలా బాగా అనిపించింది. ఇది నా కోరిక. ఒకసారి ఎప్పుడో మా వారిని అడిగాను 5 స్టార్ హోటల్లో ఒకరోజు స్టే చేయాలి అని అడిగితే మా వారు నా బర్త్డేకి ప్లాన్ చేశారు. హోటల్కి వెళ్ళే వరకు కూడా నాకు చెప్పలేదు తాజ్కి తీసుకెళ్తున్నానని. సర్ప్రైజ్ అనుకుంటూనే తీసుకొచ్చారు. నాకు ఇంకా హోటల్ తాజ్ చూడగానే వావ్ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ బావా ఇంత మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చినందుకు. చెక్అవుట్ చేసేస్తున్నప్పుడు ఇది హోటల్ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్. అదేంటి ఓపెన్ చేసి షార్ట్ వీడియోలో పెడతాను. ఇంక ఇక్కడ కూర్చొని క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా మా క్యాబ్ వచ్చేసాక క్యాబ్ ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోయాము. ఆ రోజు 1 o'clock అయింది మేము ఇంటికి వెళ్ళేసరికి. ఇంకేంటి మరి హోటల్ అంతా చూసారు కదా. తాజ్ హోటల్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.